అందరికీ నమస్కారం. నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రసాద్ భారతి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఉత్తమ ఉపాధ్యాయులను పరిచయించాలని చెప్పి అనుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనము గుంటి రమాదేవి గారిని గురించి పరిచయం చేసుకుందాం. కష్టపడటం ఆమె నైజం, కష్టానికి తగ్గ ఫలితం, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు రమాదేవి గారికి దక్కింది. ఈ అవార్డును 2023 సంవత్సరం గాను ఆనాటి విద్యాశాఖ మంత్రి గారైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. వీరు నవంబర్ 14, 2000 సంవత్సరంలో ఉద్యోగంలో ప్రవేశించి నాటి నుంచి నేటి వరకు అనేక పాఠశాలలో అనేక హోదాల్లో పనిచేశారు. గతంలో కూలీ లైన్ పాఠశాలకు ఎఫ్ఏస్గా కూడా పనిచేసినటువంటి వీరు ప్రస్తుతం జిహెచ్ఎస్ బాబు క్యాంపులో ఎస్ఏ ఇంగ్లీష్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఈ అవార్డు తనకు దక్కటం కష్టానికి దక్కిన సత్కారంగా భావిస్తూ ఉంటారు. వీరు విద్యారంగానికి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఎస్ఎస్సి ఫలితాలలో 100%, అలాగే పాఠశాలకు నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయించారు. కరోనా సమయంలో జూమ్ క్లాసులు తీసుకున్నారు. ఎన్ఎంఎంఎస్కు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఎన్జీసీ టీంలను ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. వాటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. యోగా శిక్షణ, అలాగే కవయిత్రిగా కూడా రాణించారు. విద్యార్థులకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఔషధ మొక్కల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పుడో బ్రిటిష్ వారు నిర్మించిన కాంపౌండ్ వాల్ కూలిపోతే దాని పునర్నిర్మాణానికి విశేషమైన కృషి చేసి నూతన కాంపౌండ్ వాల్ను సైతం కూడా నిర్మించడంలో సఫలీకృతులయ్యారు వీరు. రాష్ట్ర స్థాయి యోగా శిక్షణ కార్యక్రమాల్లో విద్యార్థులతో సహా పాల్గొన్నటువంటి అనుభవం సైతం వీరిది. పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఏర్పాటు చేసి గైడ్ టీచర్గా ప్రత్యేక శిక్షణ కూడా పొంది ఉన్నారు వీరు. ఉమెన్స్ ఎంపవర్మెంట్కి సంబంధించి నారీ సమ్మాన్ జాతీయ అవార్డు సైతం వీరి సొంతం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పాఠశాలను పూర్తిగా ఆంగ్ల మాధ్యమం వైపు అడుగులు వేయించి ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా మార్చారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి రమాదేవి గారు. ఇలా అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో కలెక్టర్ గారిచే అనేక సందర్భాల్లో అభినందనలు అందుకున్నటువంటి వ్యక్తి. సాంస్కృతిక కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చినటువంటి అనుభవం వీరిది. ఇప్పటి వరకు మనం కరిక్యులర్ యాక్టివిటీస్ని చూసాం. ఇక అకాడమిక్ సైడ్ కూడా వీరు అత్యద్భుతంగా రాణించారు. 2018 నుంచి 2023 వరకు వీరి పాఠశాలలో ప్రతి ఏడాది 100% ఫలితాలను సాధించారు. ఇలా వీరు విద్యారంగానికి చేసినటువంటి సేవలను ఒక్క వీడియోలో చూపించడం సాధ్యం కాదు. దాదాపుగా 25 ఏళ్లుగా వీరు విద్యారంగానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ పేపర్లోని క్లిప్పింగ్స్ని ఇప్పుడు చూద్దాం. గురువులకు వందనం అంటూ సాక్షి పత్రిక ప్రచురించింది. అలాగే అంకిత భావానికి దక్కిన అవార్డు అంటూ మరో పత్రిక, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న రమాదేవి అంటూ మరో పత్రిక, కష్టానికి దక్కిన సత్కారం అంటూ మరో పత్రిక, ఇలా ఎన్నో పత్రికలు ఆమె గురించి రాస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా వారికి ప్రసాద్ భారతి యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఉపాధ్యాయుని పరిచయంతో మీ ముందుంటాను అని తెలియచేయటకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.